ఎందరికో జీవనోపాధి కల్పించే దిశగా ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అడుగులు వేస్తుంటే వైసీపీ నేతలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని కృష్ణా జిల్లా పెడమరువులు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తుంటే వైసీపీ వాళ్ళు పనిగట్టుకొని అసత్యాలు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే తమకు అండగా నిలబడి ఉపాధి కల్పిస్తుంటే వైసీపీ నేతలకు గిట్టగా ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యేపై దుష్ప్రచారం చేస్తే మట్టి కొట్టుకుపోతారన్నారు. తన సొంత డబ్బులతో షాపులు నిర్మించి ఇస్తున్న ఎమ్మెల్యేకు తాము రుణపడి ఉంటామన్నారు. గత ప్రభుత్వంలో ఓకే అవి ఇచ్చాము ఇవి ఇచ్చాము అట్లా ఇచ్చాము ఇట్లా ఇచ్చాను ఉన్నాయన్నీ నాకు తీసేశారు. ఒక్కసారి మాట్లాడానని చెప్పి మన ప్రసాద్ సార్ వాళ్ళతో మాట్లాడానని చెప్పి నాకు ఉన్నాయి కూడా తీసేశారు. అసలు నా హస్బెండ్ కూడా లేరు. కానీ సార్ వచ్చి ఇంటింటికి వచ్చి అడుక్కుంటున్నారు ఓట్లు, ఇది అడిగారు అది అడిగారు అంటే ఇంటింటికి వచ్చి సార్ అందరి గమనించి ఈరోజు ఎక్కడ ఏది ఉందో అది పెడదామని చెప్పేసి అన్నీ క్లీన్ చేపించి అందరికీ ఎవరికి ఏదైతే అవసరాలు అనేది చెప్పేసి సార్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు మనకి రైతు మార్కెట్ అనేది. నాలాంటి అమ్మాయికి కూడా ఒక అవకాశం ఇచ్చారు. ఇవాళ బోడే ప్రసాద్ గారు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఎవరో ఒక ఆమె అడుగుతుంది ఏదో మాట ఏదో అది ఇది అని చెప్పేసి ఆమె వచ్చి చెప్పి ఈరోజు ఇదంతా క్లీన్ చేయించిపోయిందా, పోనీ వచ్చి ఇలాంటి వాళ్ళని చేయించపోయిందా, ఏం చేయించలేదు కదా. ఇప్పుడు వచ్చి మాట్లాడటం ఎందుకు, ఇవన్నీ బాగు చేయించిన తర్వాత ఆమె వచ్చి మాట్లాడటం అస్సలు కరెక్ట్ కాదు. సార్ అయితే ఇంటింటికి తిరిగి అడిగింది ఏంటంటే ఎవరికి ఏ అవసరాలో అది తేల్చుకోవడానికి సార్ ఇంటింటికి తిరిగారు. ఆమె ఆ రకంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆమె ఏమన్నా ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర రైతు బజార్ ఏమైనా పెట్టిస్తానంటే ఇలాంటి ఆడవాళ్ళని ఏమన్నా ఉందేమో ఆమె కూడా తిరిగేసి పెట్టిస్తే బాగుంటుంది. ఇక్కడ ఈ షాపు ఈ ప్రభుత్వం ఈ స్థలం మొత్తం ఇక్కడ గవర్నమెంట్ దగ్గర సార్, గవర్నమెంట్ స్థలం అయితే ఇక్కడ ఇంతకు ముందు మొత్తం చెత్త ఉండేది. ఈ చెత్త ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న చుట్టూ ఉన్న ప్రజలందరూ చాలా ఇబ్బంది పడ్డారు. వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి ఎంతమంది అనారోగ్యం పాలయ్యారు. అప్పుడైతే ఎవరు వచ్చి ఈ స్థలం ఏంటి ఇలా పెట్టారేంటి అని ఒక్కళ్ళు కూడా వచ్చి అడగలేదు సార్. ఇప్పుడు సార్ దగ్గర మేము వెళ్ళి అందరం సార్ మా జీవనోపాధి ఏమీ లేదు, మాకు ఏదైనా ఆధారం చూపించండి అని మేము వెళ్ళి సార్ దగ్గర వెళ్ళి అడిగితే సార్ ఇందులో ఏంటంటే సార్ ఈ రైతు బజార్ అనేది మేము అందరం ఎందుకు ఎంచుకున్నామంటే ఇందులో కొంతమంది చదువు ఉన్న వాళ్ళు ఉన్నారు, చదువు లేని వాళ్ళు ఉన్నారు, బయటకు వెళ్ళి టైం మెయింటైన్ చేయాలంటే చేయలేని వాళ్ళు ఉన్నారు. ఇదైతే మనం ఎవరైనా చేయగలుగుతారు. కష్టం అని నమ్ముకున్న వాళ్ళు ఇక్కడ రైతు బజార్లో చేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు. బయట జాబులు చేయాలంటే అందరికీ చదువు లేదు. అందుకని సార్ మాకు ఏదో జీవనోపాధి చూపించండి, పిల్లలకి మేమందరం బ్రతకడానికి కష్టంగా ఉంది, ఉండటానికి ఇల్లు కూడా లేదు ఇలాగని మేము సార్తో చెప్పినప్పుడు సార్ మేము మా పార్టీ వచ్చిన తర్వాత మీకు ఏదైనా మీకు న్యాయం చేస్తాను మాకు ఎప్పుడో సార్ మాకు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారంగానే తను మాకు ఇప్పుడు ఇవాళ రోజు మాకు న్యాయం చేస్తున్నారు.